హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఒక వ్యక్తి ప్రశ్న అని పేరుతో పిచ్చి పిచ్చిగా ప్రలాపనల పేరుతో అబద్ధాలనే నిజం చేసేటువంటి పని పెట్టుకుని దాంతోనే తన కుటుంబాన్ని తన పిల్లల్ని భార్య పిల్లలందరినీ కూడా పోషిస్తున్నటువంటి వ్యక్తి ఒకడున్నారు. కేవలం ఒక వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని లేదా ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని అదే పనిగా వాళ్ళ మీద అసత్య ప్రచారాలు మాత్రమే, ఇది 100% నేను మాల్లో ఉన్న చాలా క్లారిటీగా చెప్తున్నా, అసత్య ప్రచారాలు మాత్రమే చెబుతున్నందుకు తన కుటుంబాన్ని నడుపుకోవటం కోసం తను పడుతున్నటువంటి తాపత్రయం అంతా ఇంత కాదు. అంటే ఏదో ఒకటి చేసి ఆ కుటుంబం మీద నిందలు వేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ అవతల వాళ్ళని మెప్పించి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి డబ్బుతో ఆ వ్యూస్ నుంచి వచ్చేటువంటి డబ్బులతో తన కుటుంబాన్ని నడుపుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. తన పేరు రావణ్ అంటాడు, కానీ హేతువాది అంటాడు. లేదా జోసెఫ్ అని పేరు పెట్టుకుంటాడు, మళ్ళీ హేతువాది అంటాడు. నేను ఏ మతానికి ఏ కులానికి చెందినవాడిని కాదు అంటాడు. కానీ ఒక కులానికి మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ ఇంకొక కులం మీద విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకుంటూ ఇష్టానుసారం మాట్లాడతాడు. నేను ఏ మతానికి చెందినవాడిని కాదు అంటాడు. ఇంకొక మతాన్ని ఇష్టానుసారం కించపరుస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు ఇన్ని కాదు. ఎస్పెషల్లీ హిందుత్వం మీద సనాతన ధర్మం మీద అతను మాట్లాడేటువంటి వల్గర్ భాష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇకపోతే చిరంజీవి గారు అనే ఒక గొప్ప వ్యక్తిని, ఈయన ఇంకొక 100 జన్మలు ఎత్తిన 1000 జన్మలు ఎత్తిన ఆయన కాలి ధూళికి కూడా పనికిరానటువంటి వ్యక్తి అతను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇతను ఏదో తనకు తాను గొప్పగా ఊహించుకునేటువంటి వ్యక్తులు తయారయ్యారు. హేతువాదం పేరుతో ఏది పడితే అది మాట్లాడొచ్చు అని. హేతువాదివే అయితే గనక రావణ్ అనే పేరెందుకు పెట్టుకున్నాం? జోసెఫ్ అనే పేరెందుకు పెట్టుకున్నాం? రావణ్కి జోసెఫ్కి సంబంధం ఏంటి? హేతువాదానికి ఈ 2 పేర్లు తీసి నీ నచ్చిన హేతువాదుల పేర్లు పెట్టుకో అంతే తప్ప క్రిస్టియానిటీకి దాంట్లో నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారు, దానికి హేతువాదానికి సంబంధం లేదు. పోనీ హిందువుగా సరే చూద్దాం. హిందువుగా ఉంటే నువ్వు రావణని పెట్టుకుని హేతువాదంగా ఎలా మాట్లాడతావు? రావణాసురుడు అనేటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక రాక్షసుడి గురించి, అతనిలో ఉండేటువంటి రాక్షస లక్షణాలని నువ్వు చూసావేమో, కానీ అతను ఒక గొప్ప శివభక్తుడిగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అతను రాక్షస లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఈవెన్ రామాయణంలో అతను చేసినటువంటి వికృత చేష్టల గురించి చాలా క్లారిటీగా ఉంది. అయితే అది ఎందుకు అంటే, నీలాంటి వ్యక్తులు సావాసం ఆ రోజుల్లో రావణాసురుడు చేశాడు కాబట్టి రాక్షసుడిగా మారాడు. అతను ఒక బ్రాహ్మణుడిగా, నిజంగా చెప్పాలంటే ఒక ఎంతో గొప్ప శివభక్తుడిగా మనందరికీ తెలుసుంటుంది. అలాంటి వ్యక్తిని రావణని పెట్టుకుని అతన్ని అవమానించడం ఏంటి? లేదా శివుడిని అవమానించినట్టేగా. సరే పోనీ నువ్వు హేతువాదివా లేదా క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తివా, కన్వర్టెడ్ క్రిస్టియన్వా, లేదంటే ఒక మతానిక ఒక కులానికి చెందినవాడు, ఓపెన్గా చెప్పే, ముసుగులో గుద్దులాట్లు అనవసరం. ఓపెన్గా మాట్లాడు, అంతేగాని ఆ దమ్ము ధైర్యం నీకు ఉండదు. ఎర్ర టవల్ ఒకటి వేసుకుంటాడు, ఎక్కడెక్కడో ఆఫీసుల్లో కూడా తిరగట్లేదంట. ఎక్కడొచ్చి వాళ్ళు మెగా అభిమానులు కావచ్చు లేదా పోలీసులు వచ్చి తీసుకెళ్తారేమో అని భయంతో ఎక్కడెక్కడో చెట్లెమ్మట పుట్లెమ్మట వీడియోలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు గత 10 రోజులుగా. ఎవరికి కనిపించకుండా, ఎవరికి వినిపించకుండా, ఎక్కడో అజ్ఞాతంలో చేసుకుంటూ వీడియోల్ని. ధైర్యం ఉంటే నేను ఇక్కడ ఉన్నా, నేను ఈ ప్లేస్లో ఉన్నా, నువ్వు మరి ఎవరన్నా వస్తే నా గురించి డిబేట్కి రండి, నేను దీని మీద మాట్లాడతా అనే దమ్ము ధైర్యం అయితే ఉండదు. ఇకపోతే అతను మాట్లాడినటువంటి మాటల గురించి కొన్ని విషయాలు రీసెంట్గా కూడా కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడాడు. అది కూడా కల్తీ లడ్డూకి సంబంధించినటువంటి విషయం. కల్తీ లడ్డూకి సంబంధించి ఇతను ఏమన్నాడంటే, అసలు కల్తీ లడ్డు అనేది జరగలేదు, కల్తీయే జరగలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కావాలనే ఆయన ఏదో ప్రయత్నం చేశారు అని, అబద్ధాలు చెప్పారనే ప్రయత్నం చేశారని చెప్పాడు. మరి ఈరోజు వచ్చినటువంటి రిపోర్ట్స్కి ఏం మాట్లాడతాడు, ఏం సమాధానం చెప్తాడు అంటే, ఏమంటున్నాడంటే జరిగింది, ఇప్పుడేంటి, దానివల్ల ఎవరికి వచ్చింది నష్టం, ఎవరికి జరిగిపోయింది నష్టం, వాళ్ళకి ఏమన్నా శిక్షలు వేయండి, వేరే చాలా చోట్ల స్టాంపేడ్ జరిగినాయి కదా, వాటికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళకి ఎవరన్నా పరామర్శించారంటే, నిజంగా మాల్లో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇతను మనిషో లేదంటే ఇంకా వేరే ఏమన్నా జంతువు, వేరే గ్రహాంతరవాసో ఏమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి సంబంధించినటువంటి తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చేతులు జోడించి, మరి కావాలంటే నువ్వు చూడు, ఏదో ఒకటి మాట్లాడేయాలి కదా, ఇష్టానుసారం ఆయన చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుని హాస్పిటల్లో వాళ్ళని క్షమాపణ కోరినటువంటి వ్యక్తి. ఇంకా చాలా సందర్భాల్లో సింహాచలం కావచ్చు, మొన్న జరిగినటువంటి శ్రీకాకుళం దగ్గర జరిగినటువంటి దగ్గర కూడా
వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే కొన్ని చెప్తున్నారు, ఏంటి మాట్లాడితే ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి చెప్పొద్దా? సరే, నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే మాట్లాడు. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, ఆ డైరెక్టర్ చెప్పాడు, ఈ డైరెక్టర్ చెప్పాడు కాదు. నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి ధైర్యంగా మాట్లాడే దమ్ముంటే రోడ్డు మీదకి రా, ప్రజలకు ముందు పెట్టు. నేను కూడా అవసరమైతే నీకు సపోర్ట్ చేస్తా. ఉదయ్ కిరణ్కి సంబంధించి చిరంజీవి గారు చేసినటువంటి తప్పేంటో ధైర్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా చెప్పారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా, లేదంటే ఎవరన్నా బయట సమాజంలో ఉదయ్ కిరణ్కి సంబంధించి చిరంజీవి గారి మీద ఈ ఇష్యూ మీద కేసు ఏమన్నా పెట్టారా? సాక్ష్యాలుంటే మాట్లాడు. గాలి మాటలు మాట్లాడితే నువ్వు కూడా గాలివాడివే అయిపోతావు, ఆలోచించుకో. ఇకపోతే చాలా మాట్లాడాడు, ఒక్కొక్క దానికి కొంచెం క్లుప్తంగా చెప్పేటువంటి పని చేద్దాం. ఎందుకంటే అతని గురించి మాట్లాడుకుని అతను హైలైట్ చేయడం కూడా పాపమే, అతని పేరెత్తడం కూడా పాపం అనే చెప్పాలి. రాక్షసుల గురించి, ఆ రాక్షస లక్షణాలు సంబంధించినటువంటి వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సమాజానికి. వాళ్ళ వల్ల కులాల మధ్య, మతాల మధ్య కొట్టలు అంటే గొడవలు సృష్టించేటువంటి వ్యక్తులే తప్ప అతని వల్ల ఈ సమాజానికి, ఆ కులానికి, ఆయన ఏదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అతని కులానికి కూడా అతను ఉపయోగం లేనటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఇకపోతే అల్లు అర్జున్ కంట ఇతను ఎందుకని చిరంజీవి గారిని తిట్టడం మొదలెట్టాడు అంటే, అల్లు అర్జున్ గారి మీద ట్రోల్ చేశారంట. ఎవరు ట్రోల్ చేశారు? ఎవరు మెగా అభిమానులే ట్రోల్ చేశారని చెప్పి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఒకసారి పెట్టుకొని, వాళ్ళు మెగా అభిమానులే అని చెప్పి నీ దగ్గర ఏమైనా ఉంటే కనుక చెప్పుకొని పోలీసులకు కంప్లైంట్. అంతేగాని గాలి మాటలు కాదు, సాక్ష్యాలతో మాట్లాడు. వైఎస్ఆర్సీపీ ముసుగులో కొన్ని వందల వేల మంది పేటీఎం బ్యాచ్ చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటివి చేసి ఉండొచ్చు. ఎందుకు కాదు? వాళ్ళ దగ్గర తీసుకుని నువ్వే ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతున్నావు కదా. ఆఖరికి నిన్న కూడా నేను ఇప్పుడు లైన్ చెప్పాను కదా, ఏదైతే కల్తీ లడ్డు గురించి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మీరు గమనిస్తే పెర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఒకటే లైన్ తీసుకున్నారు. అదే లైను ఈయన కూడా నిన్న తీసుకుని వీడియో చేశాడు. ఏంటి అంటే, ఏదైతే జరిగిందో కల్తీ లడ్డుకు సంబంధించి దాన్ని మభ్యపెట్టేందుకు ప్రతి మీడియా ప్రతినిధులకి, వాళ్ళకి సంబంధించి ఎవరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, నాయకులకి ఒక లైన్ ఇస్తారు. ఏ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలందరికీ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడాలంటే ఈ లైన్ తీసుకోండి. మన మీద ఇప్పుడు బురద జల్లుతున్నారు, మనం ఏం చేయాలో తెలియట్లా. నిన్న జరిగినటువంటి కల్తీ ఇష్యూ మొత్తం వైఎస్ఆర్సీపీ మీద ఒక రేంజ్లో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. దీన్ని మనం ఏం చేయాలి? ఈ లైన్ తీసుకోండి. అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఇది ఎక్కడా ఇవ్వలేదు, మనం దీని మీద ఏం చేశారని అడగండి, దీన్ని డైవర్ట్ చేసి ఇంకొక దాని గురించి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ ఎర్రచందనం గురించి మాట్లాడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అక్కడ తప్పు జరగలేదు అని చెప్పట్లేదు. ఇకపోతే కొన్ని మాట్లాడారు. అల్లు అర్జున్ గారికి సంబంధించి ట్రోలింగ్ చేశారంటే నీకేంటి నొప్పి? వాళ్ళు రేపు పొద్దునైనా సరే, నిన్న మొన్న కూడా శిరీష్కి సంబంధించినటువంటి పెళ్లిలో కూడా వాళ్ళు కలిసిమెలిసి తిరిగారు. నీకేంటి నొప్పి? అసలు వాళ్ళలో అలాంటి అభిప్రాయాలే లేవని చెప్పి చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ మెగా కుటుంబంలో చాలామంది చెప్పుకొచ్చారు. నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా వాళ్ళు ఒకటే కుటుంబంగానే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే తొక్కడానికి చిరంజీవిని తొక్కడానికి కట్ చేద్దాం. రైట్. ఇకపోతే చిరంజీవి గారు నీలాంటి వాళ్ళని దాదాపు కొన్ని వందల వేల మందిని చూశారు. నీలాంటి ఏడుపుగొట్టు ఫేసుల్ని, ఆయన మీద ఏదో ఒక విధంగా కుట్రలు పన్నాలనుకున్నటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూసి ఆయన చెప్పాను. నిన్న కూడా మన వీడియోలో చెప్పా, ఆయన జుట్టు మెరిసిపోయింది, కలర్ వేసుకుంటున్నారు. నీలాంటి వ్యక్తుల్ని ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్స్పీరియన్స్లో సగం కూడా లేదు నీ వయసు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉండొచ్చు, ఎంతమంది ఆయన ఎదుగుతుంటే నీలాంటి వాళ్ళు రాళ్ళు వేయాలనేటువంటి భావనతో పేపర్లో, మీడియాల్లో అప్పట్లోనే చేశారు, విషప్రయోగాలే చేశారు ఆయన మీద. ఆయన ఎదుగుదల చూసి, ఆయన స్టార్డమ్ చూసి ఎన్నో రకాలుగా కుట్రలు పన్నారు. నువ్వెంత దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఇకపోతే మాఫియా అంట, జెండా కూలీలంట. అరే నిజంగా స్వామి, నిజంగా మాట్లాడకూడదు కానీ జెండా కూలీలు అంటానికి నిజంగానే వాళ్ళు జెండా కూలీలే. నేను మొన్న కూడా చెప్పా, వాళ్ళు ఈ దేశానికి పనికొచ్చేటువంటి జాతీయ జెండాకి జెండా కూలీలుగానే పనిచేస్తారు. దానికి గర్వంగా ఫీల్ అవుతారు. ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. సమాజం కలిసి ఉండేట్లాగా, సమాజంలో ఏ ఒక్కరికి ఏ హెల్ప్ కావాలన్నా సరే ఆ కుటుంబం నుంచి పనిచేసేటువంటి వ్యక్తులే ఉంటారు.
ఎవరిని నువ్వు నీ ఇష్టం వచ్చిన హీరోని తీసుకో, నీకు ఇష్టం వచ్చినటువంటి రాజకీయ నాయకుడిని తీసుకో, వాళ్ళు ఈ సంవత్సరంలో ఇంత డబ్బు ప్రజాసేవ చేశారని చెప్పొచ్చు, దానికి మించి వాళ్ళు చేయకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు ఉండకపోతే నువ్వు ఆలోచించుకో. అంటే మాట్లాడేస్తే ఏది పడితే అది మాట్లాడేసాం కదా, ఇష్టానుసారం ఉండాలి కదా అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు వాళ్ళ వైసీపీ నాయకుల్ని పోసాని కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తిని పెట్టుకుని ఏం మాట్లాడారు? ఆయన కూడా నీకులాగే, ఆయన కూడా రాక్షస జాతికి సంబంధించినటువంటి మాటలే, ఆ ఆలోచనలే. అంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే అందరూ ఇలాగే తయారైపోతారేమో నాకైతే తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఆ మాటలు ఏంటి? ఎవరెవరో తిట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ ముసుగేసుకుని ఇష్టానుసారం మాట్లాడారని చెప్పి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆయన పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇష్టానుసారం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత దిగజారుడు రాజకీయాలు చేయటం ఎందుకు? అంత దిగజారుడు రాజకీయాల్లో ఉండటం ఎందుకు? అసలు బ్రతకటం ఎందుకు? ఆలోచించుకోండి. హుందాగా రాజకీయాలు చేయలేనప్పుడు, చేతగానప్పుడు, నిజాయితీగా నిజం బయటికి చెప్పలేనప్పుడు మీరేం మనుషులయ్యా? మీరేం రాజకీయాలు చేస్తారయ్యా? నువ్వేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఏదో ప్రగల్భాలు పలికి మాట్లాడటంలో ఏమన్నా ఉందా? అసలు మైండ్ ఉందా? నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజలకు చెప్పాలని చెప్పి ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అది అబద్ధాలు మాట్లాడడం కాదు, నిజం మాట్లాడు. దమ్ముంటే ఇదిగో ప్రూఫ్, ఇదిగో పలానా వ్యక్తి కేసు పెట్టాడు, పలానా వ్యక్తి ఇది చూపించాడు, ఏంటి దీని గురించి మాట్లాడదాం అని చెప్పి రా, కావాలని నీకు కూడా మేము వచ్చి సపోర్ట్ చేస్తాం. అంతేగాని గాలి మాటలు, ఈ పంచాయతీలు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీలో చాలామందే వెళ్ళిపోయారు, గాలిలో కలిసిపోయారు, అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో కుట్రలు చేశారు. అంతా దేవుడి దయ, మొత్తం దేవుడు చూసుకుంటాడు. కర్మ ఎవరిని వదలదు, నిన్ను కూడా డెఫినెట్గా వదలదు. మంచి చేస్తున్నటువంటి కుటుంబం జోలికి వెళ్తున్నావు, గుర్తుపెట్టుకో. ఏ రకంగా నాశనం చేయాలో, ఏ రకంగా చూడాలో ఆ దేవుడు నీకు సరైన టైంలో సరైన శిక్ష చాలా బలంగా వేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు, రాసుకో.